అతి తక్కువ ఫీజు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల MBBS. కాంటాక్ట్ వెయిట్ MBBS ఎడ్యుకేషన్ సర్వీస్. టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 90 ఏళ్ల వయసున్న ఆయన వృద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఇక తండ్రి మృతితో రవితేజ కన్నీరు మున్నీరయ్యారు. అయితే ఈ హీరోను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2-3 రోజుల వ్యవధిలోనే 2 విషాదాలు చోటు చేసుకోవడం ఆయన శోకసంద్రంలో మునిగిపోయారు. 1999లో శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన నీకోసం సినిమాతో రవితేజ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన నటనకు గాను పలువురు నుంచి ప్రశంసలు లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. తన తదుపరి చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో మరో హిట్ పడ్డంతో హీరోగా నిలదొక్కుకొని ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగిపోయారు. అయితే ఇటీవల మృతి చెందిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుతో కలిసి రవితేజ అనేక సినిమాల్లో నటించారు. రవితేజ హీరోగా వచ్చిన ఈడియట్ సినిమాలో కోట శ్రీనివాసరావు తండ్రి క్యారెక్టర్ చేశారు. ఈ మూవీలో రవితేజ కోట శ్రీనివాసరావు తండ్రి కొడుకులుగా ఎంతో అద్భుతంగా నటించారు. ఆ చిత్రంలో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ నిజంగా తండ్రి కొడుకుల మాదిరే ఉంటుందని అందరూ అంటుంటారు. నిజానికి వీరి మధ్య అనుబంధం కూడా అలాగే ఉండేది. ఇక అలాంటిది ఇటీవల కోట శ్రీనివాసరావు మరణం రవితేజను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఆయన మరణం పైన ట్విట్టర్ వేదికగా స్పందించిన రవితేజ ఎమోషనల్ అయ్యారు. కోట శ్రీనివాసరావును చూస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన నుంచి నేర్చుకుంటూ ఆయనతో కలిసి పనిచేసిన క్షణాలు తనకు మధుర జ్ఞాపకాలు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ రవితేజ రాసుకువచ్చారు. అయితే రియల్ ఫాదర్ కోట శ్రీనివాసరావు చనిపోయిన 2 రోజులకే ఆయన రియల్ ఫాదర్ అయిన రాజగోపాల్ రాజు బుధవారం మృతి చెందడంతో రవితేజ మరోసారి శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే అభిమానులు రవితేజకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో మేమంతా మీకు అండగా ఉంటామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాజగోపాల్ రాజు మృతిపైన మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. సోదరుడు రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మరణ వార్త నన్ను ఎంతగానో బాధించిందని అన్నారు. చివరిసారిగా ఆయనను వాల్తేరు వీరయ్య సెట్లో కలిశారు అని తెలిపారు. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ ఆయన రాసుకువచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.